నవంబర్ 1వ తేదీ నుంచి ముఖ్యమైన కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఆధార్ కార్డు నుంచి క్రెడిట్ కార్డులు, గ్యాస్ ధరలు, మ్యూచువల్ ఫండ్స్ అన్ని రూల్స్ కూడా మారుతాయి. అయితే మారనున్న ఈ రూల్స్ ఏంటో క్లియర్ కట్గా ఇప్పుడు చూస్తాం. ఆధార్ కార్డు UIDAI కొత్త వ్యవస్థ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆన్లైన్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ మొదలైన సమాచారం నేరుగా మార్చుకోవచ్చు. ఆ తర్వాత మీ ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ లేదా కంటి స్కాన్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ పత్రాలను అప్లోడ్ చేయడంలో ఉన్న సిబ్బంది ఇక మీదట ఉండరు. SBI క్రెడిట్ కార్డ్ ఛార్జీలో కూడా మార్పు వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొత్త నియమాలను ప్రకటించింది. నవంబర్ 1 నుంచి అన్సెక్యూర్డ్ కార్డులకి 3.75% ఛార్జీ వసూలు చేస్తుంది. క్రెడ్, చెక్యూ లేదా మొబిక్విక్ వంటి యాప్ల ద్వారా పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లిస్తే 1% అదనపు ఛార్జీ వసూలు చేస్తుంది. అదే పాఠశాల అధికారిక వెబ్సైట్ లేదా POS మెషిన్ ద్వారా చెల్లిస్తే ఎటువంటి ఛార్జీ ఉండదు. మీ వ్యాలెట్లో ₹1000 కంటే ఎక్కువ మొత్తం లోడ్ చేస్తే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అదే మీ కార్డు, చెక్ ద్వారా చెల్లిస్తే 200 ఛార్జీ వసూలు చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI కొత్త నియమాలను అమలు చేసింది. ఇప్పటి నుంచి 15 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే AMC ఆస్తి నిర్వహణ కంపెనీ అధికారి, ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యుడైన దాన్ని కంపెనీ కంప్లైంట్స్ ఆఫీసర్కి నివేదించాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ నిరోధించడం లక్ష్యంగా ఈ రూల్ని తీసుకొచ్చారు. లాకర్ నామినీ నియమాల్లో కూడా మార్పు వచ్చింది. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రధాన మార్పులు అమలు చేయబోతున్నారు. ఇప్పుడు వరకు ఒక ఖాతా లేదా లాకర్ కోసం ఒక నామినీ మాత్రమే ఇవ్వగలిగేవారు. కానీ ఇప్పటి నుంచి కస్టమర్లు ఒకే ఖాతాకి 4 నామినీ నియమించుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి నామినీకి ఎంత శాతం ఇవ్వాలో కూడా ఖాతాకారులు నిర్ణయించవచ్చు. మొదటి నామినీ మరణించిన సందర్భంలో ఆ హక్కు తదుపరి నామినీకి బదిలీ అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. LPG, CNG, PNG ధరల్లో మార్పు. ప్రతి నెల మాదిరిగానే నవంబర్ 1 LPG, CNG, PNG ధరలు మారుతూ ఉంటాయి. చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. కాబట్టి ఈసారి ధరల పెరుగుదల లేదా ధర తగ్గుదల రెండూ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఆధార్ సంస్థ నవంబర్ 1 నుంచి అమలు తీసుకొస్తున్నటువంటి అతిపెద్ద మార్పు మాత్రం డిజిటల్ అప్డేట్. జనాభా వివరాల అప్డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. ఆధార్ కేంద్రాల ముందు వరుసగా పడిగాపులు కాయకుండా మొత్తం ఆన్లైన్ చేసేశారు. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం దక్కింది. అయితే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాన్ని ఖచ్చితంగా సంప్రదించి అక్కడే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ ఉచిత అవకాశం కూడా ముగిసింది. జూన్ 14 తేదీ వరకు ఆన్లైన్లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఇక మీదట్లేదు. ఇప్పుడు అన్ని అప్డేట్లకి ఫీజు వర్తిస్తుంది. ఒక వ్యక్తికి ఒక్క ఆధార్ మాత్రమే ఉండాలి. ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు ఉంటే నేరపూరితం. ఒక వ్యక్తికి అనేక ఆధార్లు వాడితే కఠినమైన చర్యలు తప్పు అని కూడా ఆధార్ హెచ్చరించింది. 7 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును ఆధార్ సంస్థ ఉచితం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అప్డేట్ ఫీజు పెరిగిన విషయం తెలిసిందే. పేరు, అడ్రస్ మార్చుకోవడానికి ఇప్పుడు ₹75 చెల్లించాలి. బయోమెట్రిక్ మార్పుకి ₹125 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు, అడ్రస్సు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబరు ఇటువంటి ముఖ్యమైనటువంటి వివరాల కోసం జనరల్గా మనం ఆధార్ సెంటర్కి వెళ్తాం. ఇప్పుడు అది అవసరం లేదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు గైడ్ చేస్తే చేసుకోవచ్చు. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించింది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది.